ఎవరికి ఒకరు దాసులుగా ఉంటామంటారు. ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి. నువ్వు సిరికి కానీ దేవునికి ఇద్దరు ఉండడానికి స్కోప్ లేదు. కాబట్టి వెలుగైన ఉండాలి, చీకటైన ఉండాలి, వెలుగైన దేవుడైన ఉండాలి, సాతైన ఉండాలి. ఎవరో ఒకళ్ళు మన ఇంట్లో ఉంటాడు. అంటే ప్రార్థన, దేవుడు ఉంటే, స్తుతి ఉంటే ఆ ఇంటిలో వెలుగు ఉంటుంది. దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే సాతాను స్థానం లేకుండా పారిపోతుంది. ప్రార్థన లేకపోయినా, దేవుడు లేకపోయినా, మన ఇంట్లో స్తుతి లేకపోయినా, వాక్య ధ్యానం లేకపోయినా సాతాను చీకటి ప్రవేశిస్తుంది. ఆ చీకటిలో మనం ఆ గుడ్డివారం అయిపోతాం. దేవుని కనుగొనలేము, దేవుని చూడలేము. ఇక కఠినపరచబడుతుంది పిల్లల నిత్య నాశనానికి వెళ్తాం. కాబట్టి బ్రతిమలాడండి. అయ్యా ఈ రాత్రి మా ఇంటిలోకి రా నాయన బ్రతిమలాడితే ప్రభు వారు వెళ్ళడం, మనం కూడా బ్రతిమలాడుకోవాలి. మా ఇంటిలో నాయన, మా ఇంటిలో నివసించు, మా ఇంట్లో రండి నాయన, మీరు సింహాసనశీనులై ఉండండి. నేను కూడా ప్రార్థన చేసుకుంటా, సన్నిధిలో నీ సింహాసనశీనులుగా మీరు ఉండే ప్రభు అని ప్రార్థన చేస్తాను. నీ మందస్థానం నుంచి ప్రభు, నీ సన్నిధి నుంచే, నీ ఆత్మ నుంచే, నీ వెలుగు నుంచే, నీ వాక్కు నుంచే, నీ నదులు ప్రవహించినట్లు, సన్నిధిలో నీ సింహాసనం నుంచి నదులు ప్రవహించినట్లుగా, వారందరూ జీవించినట్లుగా, నెల నెల పాపించినట్లుగా ఉంది ప్రభా. నీ జీవనదులు ఎవరు నాటబడినటువంటి వృక్షాలు, అలాగే నేను నీ సన్నిధిలో నదులు ప్రవహిస్తే మేమందరం కూడా నెల నెల కాపించేటువంటి స్థితి కలిగి ఉంటామయ్యా. నీ సన్నిధి ఉంచాయని ప్రార్థన చేస్తాం, నీ సింహాసనం ఉంచాయని ప్రార్థన. మనం కూడా ప్రతిరోజు అయ్యా మా ఇంటిలోకి రండి నాయన, మీ దూతల నుంచి మీరు రండి నాయన సింహాసనం. మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక దినాన ఒక సిస్టర్ ఆమె సాక్ష్యం చెప్తోంది. వాళ్ళు ఒక గృహాన్ని కట్టుకున్నారంట. ఆ గృహాన్ని కట్టుకుంటే ఆ గృహం ఇంకా ప్లాస్టిక్ ఫ్లోరింగ్ అన్నీ అయిపోయినాయి. ఇక ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. చిన్న ప్రార్థన పెట్టుకొని వెళదామని వాళ్ళు ఆశపడుతున్నారు. ఆ రాత్రి కాలంలో కళలో కనిపిస్తూ ఉందంట. కళలో కనిపించి ఒక ఒళ్ళంతా బంగారు అవి పెట్టుకొని ఉన్నటువంటి ఒక ఆమె కనబడి నేను ఇంట్లోకి వస్తానంటుందండి. నేను ఇంట్లోకి రావాలనుకుంటున్నాను, రమ్మంటావా అని అడుగుతుందంట. అప్పుడు ఆ కళలోనే ఆమె అడుగుతుందంట, దేవుణ్ణి అడుగుతుంట, అయ్యేసయ్య ఈమె ఎవరు ఇంట్లోకి వస్తానంటుంది, రమ్మంటావా అని అడుగుతుంది. ఆ ప్రభువారు అన్నారట, వద్దు, ఆమె ధనపిచ్చి పంపించేసేయమన్నాడు. దేవునికి స్తోత్రం, గద్దించి వెళ్ళిపోమన్నాను, గద్దించమన్నాడు. అప్పుడు వెళ్ళిపోమంటే దేవుడు ఒప్పుకుంటున్నాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది. అప్పుడు ఆయనే తెల్లని కుర్చీ మీద తెల్లని వస్త్రాలు తీసుకొని ఆ ఇంటిలో కుర్చీలో కూర్చున్నట్లుగా దర్శనం చూసిన తర్వాత ఆ మరుసటి రోజు ప్రార్థన పెట్టుకొని ఆ ఇంటిలోకి వాళ్ళు వెళ్ళారు. అలాగే మేము మా ఇంటిలోకి దేవుడు వచ్చాడయ్యా, సింహాసనం కుర్చీ వేసుకొని కూర్చున్నాడయ్యా అని ఆమె సాక్ష్యం. అలానే ప్రియమైన వాళ్ళ క్రీస్తు మన ఇంటిలో, మన హృదయంలో ఉంటేనే మనము ఉజ్జీవించకూడదు. క్రీస్తు మన హృదయమైన ఇంట్లో ఉండాలి, భౌతిక సంబంధమైన ఇంట్లో ఉండాలి, ఆయన ఆలయమైన ఆయన ఇంటిలో కూడా ఆయన ఉండాలి. అప్పుడే ఆత్మలు ఉజ్జీవించబడతాయి. మనం కూడా జాగ్రత్త కలిగి నడవగలుగుతాం. ఆయన ఉంటే ఆశీర్వాదాలు, ఆయన లేకపోతే శాపాలు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని బలవంతంగానైనా, అంటే బలవంతంగా అంటే పదే పదే గోసట్టు దేవుని దగ్గర. ఆయనను చూడలేమంట, ఆయన చూచి నరుడు లేడంట, బ్రతికిన వారు లేడంట. ఆత్మస్వరూపిని క్రీస్తుని మనం చూడగలుగుతాం. ఆయనను మనం ఆత్మస్వరూపిని చూడగలుగుతాం. కాబట్టి ఆయన బ్రతిమాలుకోవటమే, ఆయనను మన ఇంటిలోనికి రమ్మంటాం. ఎలా అంటే ప్రార్థన ద్వారా. అయ్యా ప్రార్థన ద్వారా తప్పకుండా ఆయన వస్తాడు. సరే, ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, అయ్యా ఎస్సయ్యా నువ్వు మా ఇంటికి రాయ్యా, నీకు మంచి ఆహారం చేసి పెట్టాలని ఆమె ప్రార్థన చేసుకుంటా ఉందంట. మారుతూ మంచి భక్తి పరులాగా బాగా ప్రార్థన, దర్శనం, భక్తి కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు వస్తాను మరి అమ్మ మీ ఇంటికి అన్నాడంట. సిద్ధపడి ఉండమంటే ఆమె ఇక ఆ ఇంటికి వెళ్ళి నిజంగానే ఇంట్లో మంచి మంచి వంటకాలు తయారు చేసి, స్వీట్ హాట్ అన్ని తయారు చేసి రెడీగా వస్తే ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు.
అలా ఎదురు చూస్తూ ఉంటే మొదటిగానంటే ఒక ముసలమ్మ ఆ, ఆహారం పెట్టమని అడుక్కుంటూ ఆ గృహం దగ్గర కూర్చుంది. అమ్మ కొంచెం ఆహారం పెట్టు, ఆకలి అవుతుందంటే ఈమె పెట్టలేదండి. ముందు ఏసై వస్తాడు, ఆయన భోజనం చేసిన తర్వాత పెడతాను, తర్వాత పైకి పోయిరామని చెప్పేసి అన్నాను. తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వృద్ధులుగా వచ్చేది. అమ్మ ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, కాస్త నీళ్ళు ఇవ్వమని, ఆహారం పెట్టమంటే ఆయన కూడా అలానే కదంట, మీరు వస్తున్నారేంది, ప్రభువారు వస్తారు అనుకుంటే మీరు కూడా వెళ్ళమని, పైకి వెళ్ళిరా మరలా పెడతానులే అని చెప్పేసి తిన్న తర్వాత మనందరం తిందామని చెప్పేసి ఆమె కూడా పైకి వెళ్ళిపోమంటే అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఒక యవనస్తురాలు ఇద్దరు వచ్చారంట. అమ్మ మాకు వస్త్రాలు లేవు, కాస్త వస్త్రం మేము ఆహారం ఇవ్వమని అడిగితే మీరు కూడా తర్వాత రండి అని చెప్పేసి తృణీకరించింది. వారికి ఆదిత్యం ఇవ్వలేదు కానీ వెళ్ళిపోమంది. ఆ తర్వాత మరలా ఇంటికి పొద్దుపోయిందంట. ఇక బ్రతుకులు కృంగినందువల్ల మరలా మోకరించి ప్రార్థిస్తున్న, ప్రభు వస్తానని రాలేదేంటయ్యా, వస్తానన్నా కదా మా ఇంటికి, నీకు భోజనం పెట్టాలని ఆశ ఉంది కదయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఆమెకు మంచి విషయం ఉందంట. ఆ ప్రార్థనలో చూపిస్తుంది. ఈ ముగ్గురు రావటం మరలా దర్శనం కూడా చూస్తా ఉంది. ఇదేంటే వీళ్ళు కనపడుతున్నారు, నీవు రమ్మంటే అని చెప్పేసి అడుగుతామా. అప్పుడు అన్నాడంటే ప్రభు వారి స్వరం గారు, నీ దగ్గర 3 సార్లు 3 రీతులుగా వచ్చాను, నన్ను చేర్చుకోలేకపోయావు, నాకు ఆహారం ఇవ్వలేకపోయావు అమ్మా. దేవునికి మహిమ కలుగునుగా. అదేంటి ప్రభు నువ్వు అలా వస్తావు అనుకోలేదయ్యా, దేవుడిగా వస్తావు, దేవుడిని చూడగలుగుతావు నువ్వు. కాబట్టి పిల్లరా, ఆయనను మనం చేర్చుకోవాలి. ఆయన ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం బీదులను విక్రించేవాడు యెహోవాకు బాగా విక్రించేవాడు, బీదులను అప్పించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ఎవరైతే అల్పులైన నా సోదరులు ఒకరికి మీరు చేశారు, నాకు చేశారని మత్తయి సువార్త 25 చేయలేదు కాబట్టి నాకు చేయలేదండి. కాబట్టి కదా ఆయన చేర్చుకోవాలన్నా కదా మనం ఈ లోక సంబంధం కాబట్టి లేదా బీదలను చేర్చుకుంటే కదా ఆయన చేర్చుకుంటే, వారికి సహాయం చేస్తే మనం ఆయనకు సహాయం చేసినట్లు. కాబట్టి ప్రియులరా, ఆయనను మన ఇంటిలోకి ఆహ్వానించాలి. బలంతంగా చేసి ఎక్కువసేపు బ్రతిమలాడాడు. అప్పుడు ఆ శిష్యుల ఇంటిలోకి యేసు ప్రభు వారు వెళ్ళాడు. ఆ భోజనం టైంలో వారు రొట్టె తీసుకొచ్చి ఇచ్చి అక్కడ పెట్టినప్పుడు తను బ్రతికున్న దినాలు ఇలాగ రొట్టె తీసుకొని కృతజ్ఞత చెల్లించి విరిచి ఎలాగ తన శిష్యులు చూస్తాడు, అలానే ఆయన కూడా స్తుతి చెల్లించి స్తోత్రం చెల్లించి విరిచి వారికి శిష్యులకి ఆ రొట్టెని ఇచ్చినప్పుడు అంట వారి నేత్రాలు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపరిచారు. అంతటా ఆయన వారికి అదృశ్యుడైన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, చూసారా వారి కన్నులు ఎలా తెరవబడ్డాయి? రొట్టె విరిచి ఆయన ఇచ్చినందువల్ల తెరవబడ్డాయి. కాబట్టి మనం కూడా మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభు బల్లలో పాల్గొన్నప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయని కూడా అర్థం. ఆయన శరీరాన్ని తీసుకున్న ఆయన రక్తాన్ని తాగినప్పుడు ఆయనను చూసే అవకాశం ఇస్తాడంట. అపొస్తలుల కార్యములు గ్రంథం 10వ అధ్యాయంలో అదే మాట్లాడి, ఆయనతో అన్నపానములు పుచ్చుకున్న వారు మాత్రమే ఆయన చూడటానికి ధన్యత దొరికిందనేటువంటి మాట. అవును ప్రియులారా, కాబట్టి రొట్టె విరిచినప్పుడు అది తీసుకున్నప్పుడు వారి మనోనేత్రాలు తెరవబడ్డాయంట. ఆయన వెంటనే అదృశ్యమైపోయాడు. అది స్పాట్ ఆయన మాయమై అదృశ్యుడై వెళ్ళినట్లుగా వారు బాధపడుతున్నారు. అయ్యో, ఆయన మనతో లేఖనాలు బోధిస్తున్నప్పుడు త్రోవలో మన హృదయాలు ఎందుకు మండలేదు, ఎందుకు మనం ఆయన గుర్తుపట్టలేము, ఎందుకు మన హృదయాలు ఎందుకు మండలేదని వారు బాధపడిపోతా ఉన్నారు పిల్లలు. వెంటనే ఆ గడియలో మరల యెరూషలేముకి వెళ్ళారు, శిష్యులతో విషయాన్ని పంచుకున్నారు. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనటువంటి విషయం బైబిల్ గ్రంథంలో ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న 2 శిష్యులకు కూడా ఈ 11 ప్రత్యక్షతలలో 11 సార్లు ప్రత్యక్షమైన ప్రత్యక్షలో
ఇది ఒక ప్రత్యక్షం. మూడోసారి అనుకుంటే ప్రియులు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఈ పునరుద్ధాన సందేశంలో వారు లేఖనాలు గుర్తించలేకపోయారు, ఎరగలేకపోయారు, లేఖనాన్ని అర్థం చేసుకోలేకపోయారు. క్రీస్తు శ్రమపడి మృతుల నుంచి లేవటం అగత్యం వదిలి లేఖనాలు గ్రహించలేదు. కాబట్టి మనం కూడా లేఖనాలు గ్రహించాలి, నేర్చుకోవాలి, ఆజ్ఞలు నేర్చుకోవాలి, లేఖనాలు నేర్చుకోవాలి, వాటిని నమ్మాలి, వాటి ప్రకారం నమ్మి స్వతంత్రించుకోవాలి. నమ్మాలి, మనం స్వతంత్రించుకోవాలి. దేవుని మాట, బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని మాటను మనం గుర్తించాలి. దేవుని మాటలు పుల్లైన సున్నైనా తప్పిపోదని సెలవించాడు కదా. భూమి ఆకాశాలు గతిస్తాయంటే ఆయన గ్రంథంలోని ధర్మశాస్త్రంలో పుల్లైనా సున్నైనా తప్పిపోదట, అంటే తప్పకుండా నెరవేరుతాయని అర్థం. కాబట్టి ఇది నా ప్రియమైన వారు, ఆయన తిరిగి లేస్తారని చెప్పాడు, పాపుల చేతికి అప్పగించబడతారని చెప్పాడు, తిరిగి లేస్తారని చెప్పాడు. ఆ రీతిగానే ఆయన 3 దినాలు తిరిగి లేచాడు. ఎందుకు తిరిగి లేచాడంటే మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి, ఈ చెరగా కొనిపోయి మనకు ఈవులను ఇవ్వడానికి ఆయన తిరిగి లేచి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకు వచ్చినటువంటి పునరుద్ధాన సందేశంలో దేవుడు మనకి ఇచ్చిన ఈవేంటంటే ఆయనను తెలుసుకుని గుర్తుపట్టేటువంటి ధన్యత. అంతకుముందు ఆయన వారు తిరిగి లేచిన ద్వారా ఆయనను చూడలేకపోయారు. ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఆయన ఇంటికి చేర్చుకున్నారో ఆయనను చూసే బాధ్యత పొందుకున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం, ఆయన మనతో నడిచిన మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన మన మనోనేత్రాలు తెరవకపోతే మనతో నడిచిన గుర్తించలేము, ఆయన మన ఇంట్లోకి వచ్చిన గుర్తించలేము, ఆయన మనతో మాట్లాడినా గుర్తించలేము. కాబట్టి మనోనేత్రాలు తెరవబడాలనేటువంటిది ఈ సందేశం. మనోనేత్రాలు తెరవటానికి ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచాడు, శిష్యులను బలపరచడంగా కదా ఆయన తిరిగి లేచాడని అర్థం. పిల్లగా శిష్యుల యొక్క మనోనేత్రాలు వెలిగించి ఆయన చూసే బాధ్యత ఇవ్వటానికి ఆయన పునరుద్ధాన్ని, సర్వలోకానికి కూడా ఆశీర్వాదం కదా. ఎవరు నమ్ముతారు లేఖనాలు, ఎవరు ఆయన యొక్క శరీరాన్ని తీసుకుంటారు, వారు కూడా ఆయనను చూచే ధన్యత వారికి ఇస్తారు. పునరుద్ధాన సందేశం, పునరుద్ధాన ఆయన యొక్క ప్రత్యక్షను అనుభవించగలుగుతాం. అలా లేకపోతే మనోనేత్రాలు పోయబడితే లేఖనాలు గ్రహించడం, ఆయన మనతో నడిచినా మనం ఆయన తెలుసుకోలేము, ఆయనకు మన ఆహారం ఇచ్చినా మనం ఆయన మనకు ఆహారం ఇచ్చినా మనం గ్రహించలేము. కాబట్టి మనోనేత్రాలు వెలిగించడానికి ఆయన తిరిగి లేచాడు, శిష్యులకు ఆ దర్శనాన్ని ఇచ్చాడని తెలుసుకోవాలి. అదే సందేశం మనం కూడా ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయి సమాజపడి తిరిగి లేచాడని నమ్మితే నీ మనోనేత్రాలు కూడా వెలిగిస్తాడు, ఆయన చూసే బాధ్యత ఇస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఆమేన్, ఆమేన్.